వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 5.5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 11:11 అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇంతటి మహత్కార్యానికి జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చరిత్రలో నిలిపే రోజును కూడా పాల్గొనలేకపోయాడు. చట్టబద్ధత గురించి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. అమరావతి చట్టబద్ధత పాల్గొనలేకపోయినా 11 మంది ఎమ్మెల్యేల గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వాస్తవంగా మనకి రోడ్డు మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని లారీలు వెనక, కొన్ని ట్రాక్టర్ల వెనక ఒక కొటేషన్ రాసి ఉంటుంది. బురీ నజర్ వాలే తెర మూకాలా అని చెప్పి, చెడ్డ చూపు కలిగిన వాడ నీ మొహం నలుపు అని చెప్పని. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హితం కోరి 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విభజిత రాష్ట్ర రాజధానిని పరిరక్షించాలి అని చెప్పని, శాశ్వతంగా చట్టబద్ధం చేయాలి అని చెప్పని వారు 11:11 అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించబడి నిర్మాణం జరుపుకొని పాలన జరుగుతూ ఉన్న అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ప్రకటింపజేసే లక్ష్యంతో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? దేశంలో మిగిలిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, మిగిలిన రాజధానులు ప్రతి రాష్ట్రానికి ఉన్నాయి. కానీ ఏ రాష్ట్ర రాజధాని విషయంలోనూ తలెత్తన ఒక సంక్లిష్ట పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోనే అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో దాన్ని చట్టం చేయాల్సినంతటి అగత్యం ఒక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అది ఉత్పన్నమైంది అని అంటే మిగతా రాష్ట్రాల్లో పశుపతి లాంటి జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి చేయాల్సి వచ్చింది. కాబట్టి అది అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది ఒక ఎక్సెప్షనల్ కేసు. ఆ రోజుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగిన తర్వాత వివిధ రాష్ట్రాల ఏర్పాటు ఎప్పుడు జరిగినా సరే విభజనకి గురవుతున్న ప్రాంత ఆకాంక్షల మేరకు విభజన జరిగినప్పుడు విభజన జరిగిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు జరిగింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజన గురవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన అంగీకరించాల, తెలంగాణ ప్రజలు విభజన కోరుకున్నారు. కానీ ఉమ్మడి రాజధాని విభజనకి విభజిత తెలంగాణ కేటాయించుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని స్థితిలో ఇది కూడా దేశ చరిత్రలో మొట్టమొదటిగా ఇటువంటి కేసు. ఎందుకంటే ఇవాళ బీహార్ నుంచి జార్ఖండ్ సపరేట్ అయితే జార్ఖండ్కి రాజధాని ఏర్పాటైంది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ సపరేట్ అయితే ఛత్తీస్గఢ్కి రాజధాని ఏర్పాటైంది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ సపరేట్ అయితే ఉత్తరాఖండ్కి రాజధాని ఏర్పాటైంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన స్థితి పార్లమెంటు ద్వారా ఆ పరిస్థితి కల్పించబడింది. అటువంటి స్థితిలో 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 3 నిండు అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన తర్వాత విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చెయ్యాలి అని చెప్పని ప్రతిపాదించారు. తర్వాత ఆ ప్రాంతానికి అమరావతి అని చెప్పని పేరు పెట్టారు. అక్కడ రాజధాని నగర నిర్మాణం కోసం భూమి ప్రభుత్వం దగ్గర లేని పక్షంలో భూ సేకరణ లేదు, ప్రభుత్వ భూముల మీద ఆధారపడకుండా ప్రజల నుంచి రైతుల నుంచి సమీకరణ ద్వారా భూములు తీసుకున్నారు. అంటే ప్రతి నిర్ణయం ప్రతి అమలు ఒక చరిత్ర సృష్టించిన నిర్ణయాలు. అటువంటి బహుశా ప్రపంచ చరిత్రలోనే 34,000 ఎకరాలు సమీకరణలో భూమి సేకరించబడింది అమరావతి నగర నిర్మాణం కోసం. మొట్టమొదటిసారి 29,000 మంది రైతులు ఒక్క లాఠీ దెబ్బ ప్రయోగించాల్సిన అవసరం లేకుండా, ఒక్కరోజు బంద్ చేయాల్సిన అవసరం, ఒక్క ధర్నా ఒక నిరసనలో తెలియజేయాల్సిన అవసరం లేకుండా స్వచ్ఛందంగా ప్రభుత్వ పిలుపుకి స్పందించి రైతాంగం ముందుకొచ్చి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వాళ్ళ ఎకరం భూమికి ప్రతిఫలంగా 1000 గజాల రెసిడెన్షియల్ 250 గజాల కమర్షియల్ ప్లాట్లు తీసుకునే ఒప్పందం మేరకు 34,000 ఎకరాల ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అటువంటి ప్రాంతంలో 2015 అక్టోబర్ 22 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడి నగర నిర్మాణం ప్రారంభింపబడి అక్కడే సచివాలయం నిర్మాణం జరిగి అక్కడే హైకోర్టు నిర్మాణం జరిగి అక్కడే అసెంబ్లీ కౌన్సిల్ నిర్మాణాలు జరిగి అక్కడి నుంచే సజావుగా పాలన నడుస్తూ ఉన్న క్రమంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి అప్పటికి 1,000 కోట్ల రూపాయలు వెచ్చించిన రాజధాని పనులను స్తంభింపజేశాడు. రైతులు ప్రభుత్వాన్ని నమ్మించిన భూముల్ని చిట్టడవులాగా తయారు చేశాడు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులు చంద్రబాబు నాయుడు గారితో, మంత్రి నారాయణ గారితో, స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ గారితో వ్యక్తిగతంగా చేసుకున్న ఒప్పందాలు కావేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వమే తన మాట నుంచి తాను వెనక్కి తగ్గి ప్రభుత్వమే తాను చేసుకున్న ఒప్పందాన్ని డివైడ్ చేసి ప్రభుత్వం ఒక స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇక్కడ మేము ఈ నగర నిర్మాణం చేస్తాం, ఈ విధమైన మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాం,
ఈ లేఅవుట్లో మీకు ఇక్కడ ప్లాట్లు వస్తాయి, ఈ ప్లాట్లు మీరిచ్చిన భూమికి మీకు ఈ సైజు ప్లాట్లు వస్తాయి, మీకు ఈ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అని చెప్పనే ఒక సబ్జెక్ట్ టు కండిషన్ అగ్రిమెంట్ చేసుకుంది. అటువంటి ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించాడు. ఆ ఉల్లంఘించిన పర్యవసానం ఒకనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి అతనే మద్దతు ప్రకటించాడు. ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఏర్పాటైన రాజధాని అది చట్టబద్ధ రాజధాని. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్పడ్డ ఉల్లంఘన పర్యవసానం అమరావతి బదులు 3 రాజధానుల ప్రస్తావన తేవటంతో రైతాంగం న్యాయస్థానాన్ని అప్రోచ్ అయితే 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, అమరావతిని మార్చే అధికారం స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా లేవు, లెజిస్లేషన్ చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు, ఇది రిట్ ఆఫ్ మ్యాండమస్ గా పరిగణిస్తున్నాం, మేము మిమ్మల్ని నిత్యం మానిటర్ చేస్తుంటాం, ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రైతులకు ప్లాట్లు ఇవ్వాలి, నగర నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని చెప్పని ఒక విస్పష్టమైన తీర్పిస్తే దాని మీద సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన జగన్మోహన్ రెడ్డి ఈ తీర్పు మీద స్టే అడిగాడు. కానీ సుప్రీంకోర్టు రిట్ ఆఫ్ మ్యాండమస్ మీద టైం బౌండెడ్ షెడ్యూల్ మీద స్టే ఇచ్చింది తప్ప అమరావతి మాత్రం ఏకైక రాజధాని అన్న తీర్పు మీద స్టే ఇవ్వాల. అంటే ఒక పక్క అసెంబ్లీలో చేసిన తీర్మానం, రెండో పక్క న్యాయస్థానం తీర్పు కూడా అమరావతినే బలపరుస్తుంది. అటువంటి కాంటపడి సిచ్యువేషన్లో ఇదిగో వైజాగ్ వెళ్తున్నా, అదిగో కర్నూలు వెళ్తున్నా అని చెప్పని కోతల రాయుడు కోతలు కోసిన 5 సంవత్సరాల టెన్యూర్లో అమరావతి నుంచే పరిపాలన చేస్తే రాసిన కంపల్షన్ అమరావతి ఒప్పందం ఆయనకి క్రియేట్ చేసింది. అమరావతికి మద్దతుగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఆయన అమరావతిలోనే కూర్చోబెట్టినాయి. దాని ఇంపాక్ట్ రైతుల పోరాటాలు, రైతులు చేసిన నిరసనలు, ప్రజల ఆకాంక్షలు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఇలా వచ్చినా కూడా ప్రతిరోజు అమరావతి పనులు పర్యవేక్షిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఒకటే, మరొక జగన్మోహన్ రెడ్డి లాంటి మరొక ఉన్మాదపు నిర్ణయాలు తీసుకునే పాలకుడిగా వస్తే ఆ రోజు మళ్ళీ ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం శాశ్వతంగా పార్లమెంటు వేదికగా ఒక చట్టబద్ధత కల్పించండి అని చెప్పని ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళు అధికార భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని గురించి పూర్తి స్పష్టత ఉన్న నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో ఈ అంశం గురించి చర్చించడం, అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పార్లమెంట్లో చట్టం చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఈరోజు ఉదయం 11:11 తీర్మానం ప్రవేశపెడితే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో నేషనల్ మీడియాతో మాట్లాడుతా అమరావతి నదీ గర్భంలో ఉంది, అమరావతి పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడతా ఉంది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పని అమరావతి మీద తన ద్వేషం తాను వెలగక్కుతానే ఉన్నాడు. కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాడు నేడు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ప్రజాభీష్టాన్ని మేము ధిక్కరించడం లేదు అని చెప్పని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన స్టేట్మెంటు, లేటెస్ట్ స్టేట్మెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చింది కాబట్టి నిజంగానే మీకు అమరావతి పట్ల అంత సానుకూలత ఉంటే మరి ఈరోజు మీ 11 మంది శాసనసభలో 11:11 ప్రవేశపెట్టబడ్డ ఆ తీర్మానానికి మీ 11 మంది శాసనసభ్యులు కూడా మద్దతు ప్రకటించున్నట్టయితే మరి ఇవాళ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఆ నిర్మాణాన్ని బలపరిచే తీర్మానంలో మా కంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పని రేపు రోజున భవిష్యత్తు తరాలకు కూడా మీ మనోళ్ళకి మీ ముది మనోళ్ళకి కూడా మా రోల్ కూడా ఈ రాష్ట్ర రాజధాని నిర్ణయించిన ఆ తీర్మానంలో మా ప్రస్తావన కూడా ఉంది, మేము కూడా పాల్గొన్నామని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉండేది కదా. ఇది ఒక మాయన మచ్చలాగా మిగిలిపోతుంది ఆ పార్టీకి కూడా. ఇవాళ విభజిత రాష్ట్రం, రాజధాని లేకుండా లోటు బడ్జెట్ ఏర్పాటైన రాష్ట్రం, ఇవాళ పారిశ్రామికీకరణ పెద్దగా లేకుండా విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో ఏర్పాటైన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం ద్వారా మన ఇరుగు పొరుగునున్న అభివృద్ధి చెందిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల సరసన సగర్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు కూడా వలసలను ఉపాధి కల్పించే విధంగా ఒక నగర నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాడు నేడు ప్రయత్నం చేస్తూ ఉంటే నాడు మొదట సానుకూలత వ్యక్తం చేసి ఆచరణపూర్వకంగా మళ్ళీ ప్రతికూలతలు సృష్టించి అమరావతిని శాశ్వతంగా చంపేయాలని చెప్పిన ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి తన వల్ల జరిగిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఇవాళ సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి మద్దతు ప్రకటించున్నట్టయితే కొద్దిపాటైనా సరే ఫేస్ సేవింగ్ ఆస్కారం ఉండేది. కానీ ఇవాళ రాష్ట్ర రాజధాని విషయంలో ఇంత నిర్దయగా ఇంత ఉన్మాదంతో వ్యవహరిస్తున్న
వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసిన తర్వాత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే పాలకుడిని ఒకనాడు భరించాం, ఇక భవిష్యత్తులో కూడా అతనికి ఆ పాలనా బాధ్యతలు ఇవ్వాల్సిన నెస్టీ లేదు, అతన్ని మరొకసారి పాలకుడిగా మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని ఈ రోజు సభని బహిష్కరించడం ద్వారా ఇంతటి ముఖ్యమైన కీలకమైన ఈ నిర్ణయంలో వాడు భాగస్వాములు కాకుండా పోవడం ద్వారా మీకు ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఈ రోజు సాక్షి పత్రిక 18వ వార్షికోత్సవం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతా వాళ్ళ పార్టీ నాయకులు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. అలాగే నేను సాక్షి పేపర్ మొత్తం తిరిగేశాను. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న, గతంలో రాష్ట్రాన్ని పరిపాలించి భవిష్యత్తులో కూడా పాలకుడిగా రావాలి అని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబ యాజమాన్యం ఉన్న పత్రికలో నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం గురించి కానీ, నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతున్న బిల్లు గురించి కానీ, ఇది పార్లమెంటుకు పంపించడం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న బిల్లు గురించి కానీ, ఈ చర్చ గురించి కానీ ఒక్క లైన్ ప్రస్తావన కూడా ఆ సాక్షి పత్రికలో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వాళ్ళ ఎజెండాలోనే అమరావతి అనేది లేదు కాబట్టే అది అమరావతిని మాత్రమే అతని ఎజెండాలో ఉంచడం కోసమే చట్టబద్ధత కల్పించే ఈ తీర్మానం ప్రవేశపెట్టబడిన నేపథ్యంలో 100% ఈ విధమైన ఉన్మాదపు వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తన పతనాన్ని తానే నిర్దేశించుకున్నాడు. 12 సంవత్సరాల అమరావతి ప్రస్తావనాన్ని, పశుపతి లాంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలని చక్కగా విశ్లేషించిన అప్సాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.